హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రామ్. మనం ప్రీవియస్ వీడియోస్లో దురంధర్ సినిమాని వ్యతిరేకిస్తున్న వ్యక్తుల గురించి మాట్లాడుకున్నాం. దురంధర్ సినిమాని వ్యతిరేకించే వాళ్ళు ప్రతి వాళ్ళు దేశద్రోహులే అని నేను మాట్లాడడం జరిగింది. మీలో చాలా మంది దానికి అగ్రి అవుతూ కామెంట్స్ చేశారు, చాలా మంది లైక్ చేశారు. ఈ విషయం నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే దేశద్రోహులు అని చెప్పడంలో దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కడికి సంతోషాన్ని ఇస్తుంది. అందులో ఎలాంటి తప్పు లేదు. ఎందుకు అంటే దురంధర్ 2 సినిమా ఎంత బాగా తీశారనేది మనందరికీ తెలుసు. పాకిస్తాన్లో మన స్పై ఏజెంటు ప్రాణాలకు తెగించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ భారత్కి ఇచ్చాడు అనేది ఆ సినిమా యొక్క ఇతివృత్తాంతం మనకు తెలుసు. పాకిస్తాన్లో మన స్పై వెళితే ఎక్కడున్న వాళ్ళకి ఎందుకు నొప్పి వస్తుందో నాకు అర్థం కావట్లేదు. పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టుల గురించి, పాకిస్తాన్లో ఉన్నటువంటి భారత్ని అంతం చేయాలనుకునే వ్యక్తుల గురించి ఒక సినిమా తీస్తే భారత్లో ఉన్న చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు అనేది నిన్న ఒక వీడియో చేశాను నేను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, సమాజ్వాదీ పార్టీ వాళ్ళు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, అలాగే కన్నడ నటి రమ్య ఎక్స్ కాంగ్రెస్ ఎంపీ ఆమె కూడా మాట్లాడారు, అది కూడా చెప్పాను. కానీ ఈరోజు ఇంకొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడటానికి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. నేను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. చివరి వరకు వెళితే మేబీ లైక్ చేయడం మర్చిపోవచ్చు. సో లైక్ చేయండి. చివరిలో వెళ్ళిపోయే ముందు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అయితే యూట్యూబర్ ధ్రువరాటి, ఆయన గురించి అందరికీ తెలుసు. ఎక్కడో జర్మనీలో ఉండి వీడియోలు చేస్తూ ఉంటాడు. ఎక్కువగా భారతదేశాన్ని విమర్శిస్తూ ఉంటాడు. సెక్యులర్ అనే ముసుగులో భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, హిందువులని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. కాంగ్రెస్ పార్టీని జాకీలేసి లేపాలనుకుంటాడు. కాకపోతే కొన్నిసార్లు మైండ్ గేమ్ ఆడుతూ కాంగ్రెస్ను కూడా విమర్శించినట్టుగా మాట్లాడతాడు తప్ప అది వాస్తవం కాదు. చాలా మందికి ఈ విషయం తెలుసు. అయితే ఈ ధ్రువరాటి అనే వ్యక్తి ఏకంగా దురంధర్ 2 సినిమా డైరెక్టర్ ఆదిత్యధర్ని బీజేపీ కార్యకర్త అనేసి. అసలు ఇది ఎంత ఫూలిష్గా ఉందండి. అంత పెద్ద డైరెక్టర్ బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడంట. ఏం మాట్లాడతాడు, బుర్ర ఉండదు కొంచెమైనా. మండుతున్నట్టుంది ఈ సినిమా చూసిన కాడ నుంచి. ఏం చెప్పాలో తెలియక నేను 3 నెలల క్రితమే ఇతన్ని బీజేపీ కార్యకర్త అన్నాను. ఇప్పుడు అది స్పష్టంగా కనపడుతుంది. పార్ట్ 1లో సూక్ష్మంగా కనిపించింది, ఇప్పుడు కంప్లీట్గా కనపడుతుంది అని చెప్పి. సరే, సూక్ష్మంగా కనపడుతుంది, బాగా కనపడుతుంది ఇప్పుడు ఈ 2లో. అంటే పాకిస్తాన్ వాళ్ళు మంచివాళ్ళు అని చెప్పాలనుకున్నావా? పాకిస్తాన్లో ఉగ్రవాదం లేదని చెప్దాం అనుకుంటున్నావా? టెర్రరిస్టులను పాకిస్తాన్ తయారు చేయట్లేదని చెప్దాం అనుకుంటున్నావా? పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులు భారత్ మీద అటాక్ చేయలేదని చెబుదాం అనుకుంటున్నావా? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎంఐఎం లీడరు వారిస్ పఠాన్ అట, ఆయన కూడా ఈ సినిమా గురించి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇది ముస్లిమ్స్ను కించపరచడమే 100% అంటున్నారు. అసలు ఎక్కడెక్కడైనా ముస్లిమ్స్ను కించపరిచే అంశం ఉందండి? 2 మతాల మధ్య విద్వేషాలను వ్యాప్తి చేస్తూ సినిమా ప్రొడ్యూసర్లు దండుకుంటూ డబ్బులు, సమాజంలో కొంతమంది వ్యక్తులను, ఒక వర్గాన్ని నీచంగా చూపిస్తున్నారు. కేవలం సినిమా వాళ్ళు డబ్బుల కోసమే అన్నారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని విలన్లుగా చూపించారంట. పెద్ద నోట్లు రద్దు చేసినటువంటి సీన్ ఒకటి ఉందంట. అది వాస్తవ సంఘటనల్ని దుర్వినియోగం చేశారట. ఈ చిత్రాన్ని తీవ్రంగా విమర్శిస్తూ నిషేధించాలని పిలుపునిచ్చారు పఠాన్. దేనికి నిషేధించాలండి? ముస్లింలని విలన్లుగా చూపించారా? ఎక్కడ చూపించారండి విలన్లుగా? అంటే టెర్రరిస్టులను విలన్లుగా చూపిస్తే ముస్లింలను చూపించినట్ట. కాస్త మాట్లాడేటప్పుడైనా మనం పూర్తి ఆలోచనతో మాట్లాడాలండి. భారతదేశంలో ఉన్న ప్రజలు, మెజారిటీ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మీరు చెక్ చేసుకున్న తర్వాత మాట్లాడాలండి. గొప్ప గొప్ప డైరెక్టర్లు, రాజమౌళి గారు లాంటి డైరెక్టర్ కూడా అద్భుతమైన సినిమా 4 గంటల సేపు ఆడియన్స్ను కూర్చోబెట్టడం సాధారణమైన విషయం కాదు. ఇలాంటి ఒక గొప్ప సినిమా తీయడం నిజంగా గొప్ప విషయం అన్నారు ఆయన. అలానే మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, ఇంకా చాలామంది వ్యక్తులు ఈ సినిమాని ప్రశంసించారు. మరి మిగిలిన వాళ్ళకి ఎందుకు మండుతుందో నాకు అర్థం కావట్లేదు. ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి ఈ సినిమా విషయంలో ఏదైనా మాట్లాడితే కాంట్రవర్సీ అయ్యి మళ్ళీ నన్ను వేసుకుంటారని ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. దక్షిణాది వాళ్ళు కూడా సినిమాని పొగుడుతున్నారంటే ఇది గొప్పగా శుభపరిణామం అన్నారు ఆయన. మరి పొగుడుతారుగా, మంచి సినిమా అయితే ఎవరైనా పొగుడుతారు. దేశభక్తి ఉన్న ప్రతివాడు పొగుడుతాడు. ఒక రకంగా సినిమా యాంగిల్లో చూస్తే, సినిమా వాళ్ళ ఆలోచనతో చూస్తే డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, సినిమా తీసినటువంటి విధానం బాగుంది, హీరో విలన్ల యాక్టింగ్ బాగుంది అని సినిమా వాళ్ళ ఆలోచన. భారతీయులు, దేశభక్తి ఉన్న వ్యక్తుల ఆలోచన ఏంటంటే వాస్తవ సంఘటనని అద్భుతంగా తెర మీద చూపించాడు, ఇంతకంటే ఇంకేం కావాలంటే సినిమా అంటే ఇలానే ఉండాలి అని చెప్పి ప్రేక్షకులంతా అభిప్రాయపడుతుంది. మరి కొంతమందికి మాత్రం ఎందుకు మండుతుంది? సినిమా వాళ్ళు లైక్ చేస్తున్నారు, క్రికెట్ వాళ్ళు లైక్ చేస్తున్నారు, చాలామంది బిజినెస్ మ్యాన్లు లైక్ చేస్తున్నారు, రాజకీయ నాయకులు లైక్ చేస్తున్నారు,
ఒక వర్గం మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఆ ఒక వర్గం ఎవరనేది మీ అందరికీ తెలుసు. ఎందుకు ఆ ఒక వర్గం వ్యతిరేకిస్తున్నారు? ముస్లిమ్స్లో కూడా చాలామంది ఈ సినిమాని అభినందిస్తున్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు చాలామంది ప్రేక్షకులు ముస్లిమ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ సినిమాని అభినందిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి దేశభక్తి ఉంది. నేను ముందే చెప్పాను, దేశభక్తి ఉన్నటువంటి ముస్లిమ్స్ని మేము ఖచ్చితంగా గౌరవిస్తాం. మాకు అబ్దుల్ కలాం లాంటి ముస్లిం కావాలి, అంతేగాని జాకిర్ నాయక్ లాంటి వాడు వద్దండి. ఎందుకంటే దేశం మీద విద్వేషం రెచ్చగొట్టి ఉగ్రవాదులను సపోర్ట్ చేసి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వ్యక్తులు మాకొద్దు. ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఒక్కసారి వెళ్ళి చూడండి, ముస్లిం దేశాల్లో ముస్లిమ్స్కి ప్రశాంతత లేదు. ముస్లిం దేశాల్లో ముస్లిమ్స్ ప్రశాంతంగా నమాజ్ చేసుకోలేకపోతున్నారు రోడ్డు మీద కానీ మసీదుల్లో కానీ. కానీ భారతదేశంలో చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ హిందువులు ఉన్నారు. హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపే భారతదేశంలో ముస్లిమ్స్కు సేఫ్టీ అని ఒక వ్యక్తి చెప్పారు. సున్ని ముస్లింలు తమ మతాన్ని స్వేచ్ఛగా ఇరాన్లో అనుసరించలేరు. షియా ముస్లింలు తమ మతాన్ని స్వేచ్ఛగా సౌదీ అరేబియాలో అనుసరించలేరు. అహ్మదీ ముస్లింలు తమ మతాన్ని పాకిస్తాన్లో స్వేచ్ఛగా అనుసరించలేరు. షియాలు, సున్నీలు, అహ్మదీయులు స్వేచ్ఛగా తమ మతాన్ని, తమ హక్కుని అనుసరించగలిగేది ఒక్క ఇండియాలో మాత్రమే. అద్భుతమైనటువంటి మాట అండి. ఈ మాట చెప్పిన వ్యక్తి ముస్లిం రాష్ట్రియన్ మంచ్ అలీ అహ్మద్ గారట. ఈయన వాస్తవం చెప్పారు. ఇలాంటి వ్యక్తి ఉన్నారు కాబట్టే ఇంకా భారతదేశంలో కొంతమందికి కనువిప్పు అవుతా ఉంది. చాలా మంది ముస్లిమ్స్ భారతదేశాన్ని సపోర్ట్ చేస్తున్నారంటే ఇలాంటి వ్యక్తులు చెప్పిన విషయమే. నిజంగా షియా ముస్లిమ్స్ సున్ని ముస్లిం దేశాల్లో ప్రశాంతంగా ఉండగలరా? సున్ని ముస్లిమ్స్ షియా ముస్లిం కంట్రీస్లో ప్రశాంతంగా ఉండగలరా? అహ్మదీలు పాకిస్తాన్లో ప్రశాంతంగా ఉండగలరా? నిత్యం దాడులు జరుగుతాయి వాళ్ళ మీద. ఇరాన్లో జరిగినటువంటి ఉదాంతాలు మనం ఎన్నో చూసాం. సౌదీలో అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే ముస్లిమ్స్ రావద్దు అని ఆంక్షలు విధించారు. మరి భారతదేశంలో అలాంటి ఆంక్షలు ఏవి లేవు కదండి. అహ్మదీలు, సున్నీలు, షియాలు అందరూ ప్రశాంతంగా ఉంటున్నారు. హిందువులు నిన్న వారికి పూలాభిషేకం చేశారు. జైపూర్లోని హిందూ సమాజానికి సంబంధించినటువంటి సభ్యులంతా కలిసి ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ చేస్తున్న ముస్లిమ్స్ పై గులాబీ పువ్వులను చల్లారు. పైనుంచి మనం ఆ వీడియో విజువల్స్ కూడా చూడొచ్చు. అలాగే హిందూ ముస్లిం ఏక్తా సమితి నిర్వహించిన ఈ ఐక్యతా కార్యక్రమంలో శాంతి, పరస్పర గౌరవం మరియు సహజీవనానికి ప్రత్యేకగా చాలా ఎత్తైన వేదిక నుంచి పూల వర్షం కురిపించారు నమాజ్ చేస్తున్నటువంటి ముస్లిం సోదరుల మీద. అంటే ఇక్కడ ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఫ్రెండ్స్. ఈ దేశాన్ని అవమానించేటువంటి వ్యక్తులు, ఈ దేశాన్ని వ్యతిరేకించి ఉగ్రవాదుల్లో చేరేటువంటి వ్యక్తులు ముస్లిం సోదరులు కాదు. వాళ్ళు ముస్లిం సమాజానికి కూడా చాలా ప్రమాదం, తీవ్రవాద భావజాలం కలిగినటువంటి వ్యక్తులు. వాళ్ళు ఈ దేశంలో ఉండి ఈ దేశాన్ని వ్యతిరేకిస్తుంది కాకుండా హిందువులకి ప్రమాదకారిగా మారడమే కాకుండా ముస్లిమ్స్ కూడా ప్రమాదకారిగా మారారు. ఈ విషయాన్ని ముస్లిం సోదరులందరూ ఖండించాలి. ఎందుకంటే తీవ్రవాది అనేవాడు ముస్లిమ్స్కి సంబంధించిన వాడు కాదు అని వాళ్లే పబ్లిక్గా చెప్పాలి. హిందువులు చెప్పలేరు, చెప్పినా హిందువుల మీద దాడులు జరుగుతాయి. అందుకని జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ధ్రువరాటి మాట్లాడిన మాటలు కానీ, లేదంటే కన్నడ నటి రమ్య మాట్లాడిన మాటలు కానీ, ఎంఐఎం పఠాన్ మాట్లాడినటువంటి మాటలు కానీ ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఎందుకు అంటే ఇక్కడ ముస్లిమ్స్కి అందవలసినటువంటి పూర్తి హక్కులు అందుతూ ఉన్నాయి. వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నారు. వాళ్ళ మధ్య గొడవ పెట్టి, హిందువులకి ముస్లిమ్స్కి మధ్య గొడవ పెట్టేది కేవలం రాజకీయ లభ్యత కోసం. మరొకటి ఏంటంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి టెర్రరిస్టులు ఎక్కడుండి హిందూ ముస్లిమ్స్కి మధ్య గొడవ పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే కొన్ని కుట్రలు కూడా జరుగుతూ ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా గమనించాలి. దురంధర్ సినిమాని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తుల గురించి మీకు వివరంగా చెప్పాను. దురంధర్ సినిమాని వ్యతిరేకించే వ్యక్తులు నా దృష్టిలో దేశద్రోహులే. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రాజ్ స్టూడియోస్.